నమస్తే అండి. హాయ్. బియ్యం కడుగుతున్నాను ఏంటనుకుంటున్నారు? అరిసెలకండి. అరిసెలకి చేస్తున్నాను. నానబెట్టేసి శుభ్రంగా కడిగేసుకొని ఒక 3-4 సార్లు కడిగేసుకోవాలి ఫస్ట్ రోజే. ఈ రేషన్ బియ్యమే, మాకు రావు, కొన్నాను. రేషన్ బియ్యం అనమాట, అమ్ముతారు కదా, మా ఫ్లాట్లోనే వాళ్ళ దగ్గర తీసుకున్నాను రేషన్ బియ్యం. శుభ్రంగా కడిగేసుకొని 3 రోజులు నానబెట్టుకోవాలి. శుక్రవారం నానబెట్టాను, ఇక ఈరోజు ఆదివారం ఆడించేసాను, మిల్లు పట్టించాను, పంపించేసి. ఇక పాకానికి కేజీ బెల్లం పెడుతున్నాను. కేజీ. ఇది అరిసెల బెల్లం, అచ్చు బెల్లం అంటారు కదా, కుందు కాదు, అచ్చు బెల్లం తెచ్చుకోవాలి. అచ్చు బెల్లం తెచ్చుకొని ఒక గ్లాస్ నీళ్ళు వేసాను. దలసరి పాత్ర ఉంటుంది కదా, దలసరి దాంట్లోని చెయ్యాలి. అంటే కేజీ పాకమే కదండి, పెద్దది కుక్కర్ ఉంటే కుక్కర్ దాంట్లో దలసరిగా ఉంటుంది కదా, దాంట్లో పాకం పెట్టాను. ఫస్ట్ పెద్ద మంట పెట్టేసుకొని తర్వాత సిమ్లో పెట్టుకోవాలన్నమాట. ఇక పిండి చూసారు ఎంత తడిగా ఉందో. నేను బియ్యం ఆరబెట్టిన అనమాట. ఇంకా నీళ్ళు శుభ్రం కడిగేసి బస్తాలు వేసేస్తాను. నీరు ఆరిపోయాక డైరెక్ట్ మిల్కడే పంపించేస్తే ఆడేసి ఇస్తారు బాగా మెత్తగా. ఆరబెడితే మనకు ఆడేసరికి ఇంకా మనకు పొడి బారిపోద్ది అనమాట పిండి. అందుకనేసి ఎప్పుడు కూడా ఇలా బస్తాలు వేసేసి నీళ్ళు వారిపోయిన వెంటనే పంపించేస్తాను. తడిగా నీళ్ళు కారుతూనే ఉంటాయి, నీరు కారిన ఆడేస్తారనమాట మిల్లు అనుకు. ఇదే పిండి సక్కడాలకు కూడా మనం ఉపయోగించుకోవచ్చు. శుభ్రం జల్లించేసుకోలేదు, మెత్తని జల్లుడు ఉంటుంది. ఆ జల్లుడితోటి శుభ్రంగా బాగా జల్లించేసుకోవచ్చు. మొరేలు రావు కానీ చిన్న రవ్వలాగా వస్తుంది కదా, మెత్తగా ఆడేస్తారు కదా, రవ్వలా ఉంటుంది. అది పోయే వరకు మనకు తీసుకోవాలి. మధ్య మధ్యలో ఇక బెల్లం కరిగే వరకు చక్కగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. పిండంతా కూడా కేజీ బెల్లానికి 2 కేజీలు బియ్యం ఆడించుకోవాలి లెక్కకి. అరిసెలకి కేజీ బెల్లం ఆడించుకున్నాం అనుకోండి, 2 కేజీలు పిండి బియ్యం నానబెట్టి ఆడించుకోవాలి. ఎందుకంటే పిండి కొంచెం ఎక్కువ ఉండాలి మనకి. నేను 2 పట్లు కానీ పెడతాను, 2 కేజీలు బెల్లం చేస్తాను. ఫస్ట్ 1 కేజీ పెడుతున్నాను. అంతా ఒకసారి పెడితే ఒక్కదాన్నే మరి ఎవరు సాయం లేరు, అందుకని టైం పట్టేస్తుంది కదా. అందులో వీడియో తీసిన వాళ్ళు ఇంకా పని తెమలదు. ఫస్ట్ వీడియోకి 1 కేజీ పెట్టి చేసి చూపించేస్తే మళ్ళీ వీడికి ఇంకో కేజీ పాకం పెట్టి చేస్తాను. ఒక డబ్బాడు అయినాయి. నువ్వు పాప డబ్బాడితో పంపించాలి, మనం పంపిస్తాం కదా. 2 డబ్బాలైనా 3 డబ్బాలైనా నాకు అవసరం అన్నమాట, వండాల్సి వస్తుంది. మొత్తం 3 కేజీల బెల్లం దాకా వండుతాను. పాకం అలా కలుపుకుంటూ ఒక చూసారా పలసగా ఉంది, చూసారా, చూపించడం గురించి చేశాను నేను. నాకు చూస్తేనే తెలిసిపోద్ది. అది చూసారా, అలా చూసుకుంటూ ఇప్పుడు కొంచెం పెద్ద మంట పెట్టుకోండి. ఒక 10 నిమిషాల దాకా అలా సిమ్లో పెట్టుకుంటే పాకం అన్నది బాగా వస్తుంది మనకు. పాకం ఎంత బాగా వస్తే అరిసె మాత్రం అంత పల్సగా వస్తుంది అనమాట. మేము అరిసెలు పెద్దగా పల్సగా వేస్తాం అనమాట, క్రిస్పీగా వస్తాయి మా అరిసెలు. మేమైతే అలాగే చేసుకుంటాం. మానపతి సైడ్ అంతా కూడా అలా క్రిస్పీగానే చేస్తాం అరిసెలు. మీలో ఎవరైనా ఇలా చేసుకుంటే కనుక చిన్న కామెంట్ పెట్టండి. చూసారా, ఇంకా కొంచెం ఉండవలేదు, చూసారా, ముద్రభాగం రవ్వలు అయిపోవాలన్నమాట. ఇంకా చేతికి అంటుకుంటుంది. ఇంకా 2-3 నిమిషాలు ఉంచుకొని ఒక 5 నిమిషాల దాకా మరగాలి. ఇది వడకట్టేసుకోవాలి. మళ్ళీ స్టీల్ చెక్క ఉంటుంది కదా, వడకట్టుకునే దాంట్లో వడకట్టేసుకుంటే ఇసుకేమైనా ఉంటే వచ్చేస్తుంది. పిండి వేస్తున్నాను చూడండి. పొయ్యి మీద ఉంటుండగా పిండి వేయకూడదు. ఒకరు కలుపుతుంటే ఇంకొకరు పిండి వేయాలి. నేనే కలుపుకోవడం వల్ల అదిగోండి కలపాలన్నమాట. బాగా కలుపుకోవాలి. మనం ఎంత బాగా కలుపుతామో అంత బాగా కలుస్తుంది అనమాట. ఈ కలిపేటప్పుడే కొంచెం నెయ్యి వేసేసుకోవాలి. నెయ్యి కానీ నూనె కానీ పల్స్గానే కొంచెం మనకి ఎలా కొంచెం జారుతుంది అనగానే పిండి వేయడం ఆపేయాలి. ఎక్కువ వేసేసుకోకూడదు ఒకసారి, ఎందుకంటే గట్టిగా అయిపోయింది అనుకోండి మళ్ళీ తీయలేము అందులోంచి, పాడైపోద్ది. అందుకని కొంచెం లూజ్గానే
ఇలా జారుండి వచ్చేలాగా ఆఫ్ చేసేసుకోవాలి. ఎందుకంటే తడిపిండి పక్కన పెట్టుకుంటాం కదా, ఒక గిన్నెలో కొంచెం కొంచెం తీసుకునేటప్పుడు కొంచెం పిండి కలుపుకొని అరిసేసుకోవచ్చు. మనకి పాకపోతే అదే గట్టిగా అయితే మనకి దలసరి వచ్చేస్తాయి, బాగోవు అసలు, పిండి పిండి కింద ఉంటాయి. అరిసెలు అయిపోయాక పాకుండలు కూడా చేస్తాను. వీడియో నచ్చితే కనుక, నా వంటలు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చిన్న కామెంట్ కూడా పెట్టండి. ఇలాగా ఎవరైనా చేసుకుంటారా మాకులాగా? మన్పత్ సైడ్ ఒకటే చేస్తారని అనుకుంటున్నాం నేనైతేనే. అందరూ మామూలు అరిసెలే చేస్తారు. నువ్వు మామూలు అంటే నువ్వు పప్పు వేయకుండా చేయండి. మొత్తం నువ్వు పప్పు మజ్జిగకి గెలికట్టి మజ్జిగలోని నానబెట్టుకొని ముంచి చేస్తాం అనమాట మేమైతే అరిసెలు. చూసారా, బాగా కలిపేసుకోవాలి. వీటికి కలిపేటప్పుడు చెక్క గరిటెలు మాత్రం ఉపయోగించుకుంటే బాగుంటుంది. లేదంటే అడుగంతా ఇలాగ వచ్చి గసలాగా వచ్చేస్తాయి మనకి. ఇది నొక్కేసుకోవాలి, మిగతా పిండి అంతా నొక్కేసుకొని చక్కగా. అది చూసారా ఎంత బాగా వచ్చిందో. 3 రోజులు నానబెట్టాను నేను బియ్యం. శుక్రవారం మార్నింగ్ నానబెట్టా, శనివారం మళ్ళీ ఒకసారి కడిగేసి మూత పెట్టేసా, మళ్ళీ ఆదివారం ఒక 2-3 సార్లు కడిగేసి బస్తాలు వేసి ఆడించేస్తాను. అంటే 3వ రోజు ఆడించాను అనమాట. ఇప్పుడు కూడా అరిసెలు మేమైతే ఇలాగే చేస్తాం. పెద్ద పని అనమాట అరిసెలు. ఇదివరకు అంటే పని చక్కగా కొట్టి వాళ్ళమి, దంపి వాళ్ళు రోడ్లో వేసి. ఇక కంచం ఉంది, మేము కంచం ఇది పెద్దది అనమాట కంచం. ఎప్పుడో మా అత్తగారిని ఇచ్చిన కంచం అది. అరిసెలు ఉండేవారట, ఆ సైజ్ వేసేవారు ఇదివరకు అరిసెలు. అరిటాకుల మీద పెట్టేసి ఇక మజ్జిగలు కట్టాం కదా, ఇందులో నువ్వు పప్పు వేసుకోవాలి. ఎందుకంటే మనకి నూనె పాడవదు, వదిలేదు. అరిసె వేసేసరికి వదలదు అనమాట. మజ్జిగలో కొంచెం తడిపేసుకోవాలి. తడిపేసుకొని ఓ గిన్నెలో కొంచెం ముద్ద తీసుకొని ఓ పక్కన గిన్నెతోటి పెట్టుకొని, నేను కవర్ మీద వేస్తున్నాను. మనం హీట్ అవ్వదు కదా కవరు, ఇలా నూనె జల్లుకొని మనం చేతితో తీసుకొని కవర్ మీద వేయడమే. మజ్జిగలో తడిపేసుకోవాలన్నమాట నువ్వుపప్పు. చూసారు ఎంత కలిపాను? కేజీ నువ్వుపప్పు తెప్పించాను. ఒక 1/2 కేజీ దాకా అరిసెలకు పడిపోద్ది నాకు. ఎందుకంటే 3 కేజీలు బెల్లం దాకా చేస్తానన్నమాట నేను. నాకు నెల తడిపేసుకొని గిన్నెలో రెడీ పక్కన పెట్టుకుంటే మిగతాది పక్కన పెడతాను. అది ఇలా ముంచడానికి అనమాట, గిన్నెలో సపరేట్ చేసుకొని. ఆయిల్ మరుగుతుంది కదా, కేజీకి కేజీ లాగేస్తుంది నూనె లెక్క. కేజీ అరిసెలకి కేజీ ఆయిల్ లాగేస్తుంది అనమాట మనకి. డీప్ ఫ్రై చేసి పక్కన ఎట్టి ఇలాగేం మిగలదు, ఇంకా నూనె మిగలదు. ఇది కేజీ అరిసెలకి కేజీ బెల్లానికి కేజీ నూనె, లీటర్ నూనె మనకి అయిపోద్ది అనమాట లెక్క. అలా కొంచెం కొంచెం నూనె వేసుకొని ఈ మూకుట్లో వేసామనుకోండి అవి పాకుపోతాయి. మేము పలసగా వేస్తాం కదా పెద్ద పెద్ద అరిసెలు, అందుకని ఇందులోనే వేస్తాం అనమాట. ఇప్పుడు పూర్వం నుంచి ఉంది అది కొంచెం. అది నూనె బ్లాక్ అవ్వడం కదా, కంచం అలా నల్లగా అయ్యింది. కవర్కి ఆయిల్ శుభ్రంగా రాసేసుకొని గిన్నెలో నూనె వేసాను. అగోండి సలువుడికి కొంచెం పాకుపోతుంది కదా, ఇంకా కొంచెం పిండి కలుపుకోవాలన్నమాట. ఫస్ట్ అరిసి మామూలు డైరెక్ట్ వేసి చూపించేస్తున్నాను చూడండి. పలసగా ఉంది కదా, కొంచెం నువ్వుపప్పులు ముంచుతున్నాను. నెక్స్ట్ కొంచెం పిండి కలుపుతారనమాట. మీకు చూపించడం గురించి డైరెక్ట్ వేసేస్తున్నా. కొంచెం మనకి పాకుపోయినట్టు, అదే కొంచెం మెత్తగా ఉంటుంది చూడండి. వేసి ఆయిల్ మాత్రం ఫుల్గా రాసుకోవాలి. ముద్ద పెట్టేసుకొని ఇలా లూజ్గా ఉంది చూసారా, పలసగా బాగా పలసగా పామాలన్నమాట అరిసె. అరిసెలు చాలా పెద్ద పనిగా ఉంటుంది కదా. ఈ టైప్లో ఎవరైనా అరిసెలు చేసుకుంటే చిన్న కామెంట్ పెట్టండి. నా వీడియోలు ఎవరైనా చూస్తే కూడా ఏ ఊరో కూడా పెట్టండి. ఆయిల్ మరిగింది. ఫస్ట్ కొంచెం అలాగే వేస్తాం కదా దేవుడికి. ఫస్ట్ అరిసి ఇది కొంచెం ఇరిగింది. ఆయిల్ మరిగినట్టే
ఫుల్గా వేసేసుకోకూడదు నూనె. నేనైతే సగానికి వేసాను అనమాట. కేజీ నూనెలో 1/2 లీటర్ వేసాను. సంక్రాంతికి అరిసెలే కదా, అదిగో కొంచెం ఇరిగిపోయింది చూసారా. అంటే నెక్స్ట్ కొంచెం పిండి కలుపుకోవాలన్నమాట. అదిగో దగ్గరికి అయిపోయింది చూసారా. అలా 2 ఉంటాయి కదా, అప్పకలు అంటాం మేము. గట్టిగా నొక్కేసుకొని నూనె తీసేయండి. చాలా క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటుంది. కానీ నువ్వు పప్పు అది ఎక్కువ పెడతాను అనమాట మేము. ఫుల్గా ముంచేదాకా చూసారా ఎంత అరిసిందో. ఆ కంచం ఎంత ఉంది అంతంతా పానంతా చూసారా, అంత అరిసేవారు ఇదివరకు. ఇప్పుడు మేము రాజమండ్రి వచ్చాక మనుషులు కూడా దొరకట్లేదు ఈ అరిసెలు ఉండడానికి. ఇక్కడ వండే వాళ్ళు వేరే ఉన్నారు. అది అందరు రౌండ్ అరిసెలు వేసుకుంటారు కదా, వాళ్ళే దొరుకుతున్నారు. ఇక్కడ ఎవరికి రావు ఇలాగా. అందుకని నేనే వండుకుంటున్నాను. కష్టమైన అందుకే సగం సగం వండి సగం రెస్ట్ తీసుకొని మళ్ళీ కొంచెం వండుతున్నాను. లేదంటే వండుకోలేకపోతే ఇప్పుడు ఏం చేస్తున్నారు, మా సైడ్ అంతానే వంటలకి ఇచ్చేస్తున్నారు. ఆర్డర్ ఇచ్చేస్తే అరిసి 20 రూపాయలు చొప్పున తీసుకొని మనకి వండేసి ఇచ్చేస్తున్నారు. కాకపోతే వాళ్ళు కొంచెం పంచదార కలిపేస్తారేమో అని డౌట్ వచ్చి నేను బయట ఇవ్వను అనమాట. అరిసెలు అన్నది బయట ఇవ్వట్లేదు. వాళ్ళైతే ఇంకా క్రిస్పీగా ఉంటాయి అనమాట. ఇంకా పల్సగా బాగా పల్సగా ఉంటాయి. పల్సగా రావడం గురించి అని సగం పంచదార సగం బెల్లం వేస్తారనమాట. కొంచెం ఆయిల్ గట్ట మనకి ఇళ్ళకాడ వండేసి అమ్ముతారనమాట. మా అనపత్తి, కొమరపాలెం, కుంకుదురు, కుతుకులూరు ఈ ఊరుల్లోని మావిడాడ అరిసెలు ఇళ్ళకాడ వండి ఆడవాళ్ళు మనం ఆర్డర్ ఇస్తే ఎన్ని కావాలంటే 25, 100, 50 ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారు మాకు. అరిసి 20 రూపాయలు చొప్పున తీసుకున్నాక చూసారు ఎంత పలుసగాను. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. 1K అయింది, సబ్స్క్రైబర్స్ చేయండి. 1K సబ్స్క్రైబర్స్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ అండి అందరికీ. నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషంగా ఉందండి 1K సబ్స్క్రైబర్స్ అయిన వాళ్ళని. వాచ్ అవర్ రావాలి, ఇంకా పల్స్గా చేశారు. వాచ్ అవర్ రావాలి. 4000 అవర్స్ వస్తే మానిటైజేషన్ అవుతుంది. చూసారు ఎలా సౌతుందో అరిసి అన్నది అలా రావాలి. మనం తినేసరికి అగో చూసారా ఎంత క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటాయి. అడుగుని నూనె దిక్కకుండా మనం పళ్ళెం పెట్టి అప్పుడు అరిసెలు పెడతాం అనమాట. ఆ డబ్బా నిండా ఒక పాపకి, ఇంకో డబ్బా నిండా ఇంకో పాపకి, ఇంకా అందరికి ఎవరికైనా పెట్టుకోవడానికి ఇంకో డబ్బా, అలా వండాలన్నమాట. అందుకని విడివిడిగా పాకం పెడతాను ఎవరిది వాళ్ళకి. ఫుల్గా అయిపోయినాయి చూసారా, నిండిపోయినాయి అరిసెలు. నచ్చితే లైక్ చేయండి. అరిసెలు రెడీ. షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే